దిగ్గజం మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ కోర్టు మెట్లెక్కారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు పిల్లలను బానిసలుగా మార్చుతున్నాయన్న ఆరోపణలపై లాస్ ఏంజల్స్లో జరుగుతున్న చారిత్రాత్మక విచారణలో ఆయన సాక్ష్యం ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్ వంటి యాప్లు ఉద్దేశపూర్వకంగా పిల్లల మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయనే వాదనలపై జుకర్బర్గ్ న్యాయవాదులు ప్రశ్నించారు. ఈ విచారణకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సోషల్ మీడియా వ్యసనంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మొదటిసారి ఒక జ్యూరీ ముందు వాంగ్మూలం ఇచ్చారు. కాలిఫోర్నియాకు చెందిన కైలీ అనే యువతి దాఖలు చేసిన కేసులో భాగంగా ఈ విచారణ జరిగింది. చిన్నతనం నుంచే సోషల్ మీడియాకు బానిస కావడం వల్ల తాను తీవ్రమైన కుంగుబాటుకు, మానసిక సమస్యలకు గురయ్యానని ఆమె ఆరోపించారు. విచారణ సందర్భంగా జుకర్బర్గ్ పై ప్రశ్నల వర్షం కురిసింది. పిల్లలను ఆకట్టుకోవడానికి ఇన్స్టాగ్రామ్ ను డిజిటల్ క్యాసినోలా రూపొందించారా అని లాయర్లు ప్రశ్నించారు. అయితే పిల్లల భద్రత కోసం తమ సంస్థ నిరంతరం ప్రయత్నిస్తోందని జుకర్బర్గ్ సమర్థించుకున్నారు. 13 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు తమ ప్లాట్ఫామ్ లో ఉండకూడదనే నియమం ఉందని, కానీ వయస్సు విషయంలో అబద్ధం చెప్పేవారిని గుర్తించడం సవాలుగా మారిందని ఆయన అంగీకరించారు. ఈ విచారణకు సోషల్ మీడియా వల్ల తమ పిల్లలను కోల్పోయిన అనేక మంది తల్లిదండ్రులు హాజరయ్యారు. కంపెనీ లాభాల కోసం పిల్లల భద్రతను పణంగా పెడుతున్నారన్న ఆరోపణల మధ్య జుకర్బర్గ్ సాక్ష్యం అత్యంత కీలకంగా మారింది. ఈ కేసు తీర్పు భవిష్యత్తులో టెక్ కంపెనీల బాధ్యతను, సోషల్ మీడియా వినియోగ నియమాలను మార్చే అవకాశం ఉంది. వేల సంఖ్యలో ఉన్న ఇలాంటి కేసులకు ఈ విచారణ ఒక మార్గదర్శిగా నిలవనుంది. మరి కోర్టు ఈ వ్యవహారంలో ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.